కిషోర్ గారు హాయ్ సార్. హాయ్ వెల్కమ్ టు బుల్టెన్ ప్రో. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైన్ అండి. వీక్ కూడా లేదు సినిమాకి, ఇంకా అంత 4 days అయిపోయిందా మూవీ? మొత్తం టుడే ఫినిష్ సెన్సార్ ఫార్మాలిటీస్. ఓకే, ఇంకా ట్రైలర్ లాంచ్. సో మీరు తిరుమలలో ఉండేవాళ్ళు కదా? బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ తిరుమల. సో సినిమా చూడాలంటే కొండ నుంచి కిందకి తిరుపతికి రావాల్సిందే. అట్లా ఏదో చెప్పారు ఒకసారి, ప్రేమించుకుందాం రానో ప్రేమంటే ఇదే రానో. ప్రేమించుకుందాం రాకి నేను అప్పుడు కాలేజీలో ఉన్నాను. 18 సార్లు ఎన్నోసార్లు 18 సార్లు తిరుపతికి రావడం, బైక్స్లో సినిమా చూడడం. ఏ టైం నుంచి కిందకు వచ్చి సినిమాలు చూసేది? 96. సో 96 తర్వాత 10th అయిపోయింది. ఇంటర్మీడియట్ ఇంకా కింద చదవాలి. సో ఇంటర్మీడియట్ డేస్ నుంచి ఇంకా 96 నుంచి ఇంకా స్టార్టెడ్ వాచింగ్ మూవీస్. సో ఇంటర్కి కింద దిగేసారు, అప్పటి నుంచి ఫుల్ ఫిల్మ్స్? ఫిల్మ్స్ అంటే చదివేవాడిని బాగానే, బట్ ఇది కూడా ప్రయారిటీలో ఉండేది. ఏ టైంలో డిసైడ్ అయ్యారు సార్ ఇంకా ఇండస్ట్రీకి వెళ్ళిపోదామని? అంటే వెళ్తాం అనేది చదువుకునే రోజులు లేదు, బట్ బాగా సినిమాలు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసేది అనమాట. సో ఆ డైలాగ్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఇంకా ఆ వరల్డ్లోనే ఉండేవాడిని ఎక్కువ. ఉన్నప్పుడు ఇంకా ఆఫ్టర్ ఒక పాయింట్ నేను కొంచెం పాటలు రాసేవాడిని. అసలు లిరిక్ రైటర్గా ట్రై చేద్దామని హైదరాబాద్ వచ్చాను అనమాట. 6th క్లాస్లోనే ఫస్ట్ ఏదో 6th లోనే సాంగ్ ఒకటి, మన ఖయామత్ సే ఖయామత్ తక్ ఉంది కదా, అందులో సాంగ్ని అప్పుడు మనం ట్యూన్ చేసే బ్రెయిన్స్ ఉంటుంది. సో ఆ సాంగ్ తెలుగులో రాసేవాడిని. తర్వాత కాలేజీలో కొన్ని రాశాను. సో వచ్చా లిరిక్ రైటర్ అవుదామని, బట్ అది వర్కౌట్ అవ్వలే. సో ఎక్కడ యాక్సెప్ట్ చేయలేదు. సో దెన్ ఒక సీరియల్ డైరెక్టర్ తిరుమలకి వచ్చినప్పుడు దర్శనం కోసం నేను తనతో పాటు ఉన్నాను, గైడ్ చేశాను. సో వచ్చి వెళ్ళిపోయాను. ఇంకా వెళ్ళిపోతే సీరియల్ డైరెక్టర్ ఒక ఆయన, మీ తిరుమల అంటే కదా, దర్శనానికి కొంచెం హెల్ప్ చేస్తారంటే శివరాం చేస్తే, ఆయన ఒకరోజు కాల్ చేసి పొద్దున్న చేసి రేపు షూటింగ్ ఉంది వచ్చేస్తావా అసిస్టెంట్ డైరెక్టర్గా అన్నారు. ఓకే అని చెప్పేసి ఇంకా ఆ రోజు నైట్ బస్ ఎక్కి పొద్దున్న దిగి డైరెక్ట్గా షూటింగే. ఓకే. సో ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రావెల్ అయ్యి ఇంకా అక్కడ నుంచి రైటింగ్ అవ్వాలనిపించింది. ఇంకా ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేయడం వల్ల ఓకే వీ కెన్ డూ డైరెక్షన్ చేయొచ్చు. ఇంకా అట్లా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది తప్ప అనుకొని ఏం కాదు. ఆ సెకండ్ టైం వచ్చానన్నారు కదా, అదే నా పాప పుట్టిన 10th డేనో 12th డేనో వెళ్ళడము? అదే. ఓకే. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎన్ని రోజులు ట్రై చేసి ఉంటారు? 1 month ట్రై చేశాను. లిరిక్ రైటర్గా ప్రొడక్షన్ ఆఫీసర్కి వెళ్ళేదా? డైరెక్టర్స్ని కలిశానండి. సో వాళ్ళకి అంటే బేసిక్గా కొత్త వాళ్ళు, పైగా టక్కని వచ్చి అంటే అంత ఈజీ కాదు కదా. సో ఇట్ డజంట్ హ్యాపెన్. తర్వాత నేను డైరెక్టర్ అయ్యాక నా సినిమాల్లో పాటల విషయంలో అది నాకు హెల్ప్ అయింది. లిరిక్ రైటర్ అవ్వాలనుకున్న ఒక పర్సన్ డైరెక్టర్ అయిపోవడం, ఇంకా అక్కడ నుంచి అట్లా డ్రైవ్ చేసింది ఇంకంతే. ఇది డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు పుట్టింది అసలు? అంటే ఎప్పుడైతే నేను అసిస్టెంట్ రైటర్గా వర్క్ చేశాను మన కోటాల శివ గారు, బివిఎస్ రాయ్ గారి దగ్గర కోటాల శివ. రైట్. సో అక్కడ నేను ఆల్మోస్ట్ అంటే రైటర్గా ప్రాక్టీసింగ్ ఏంటంటే, ఒక సినిమా చూసేసి వచ్చిన తర్వాత చూసిన సినిమాని ఆర్డర్ రాసుకునేవాడిని. చూసిన సినిమా అదే ఆర్డర్, వేరే ఆర్డర్? అదే ఆర్డర్నే. అంటే రైటింగ్ మనకి అసలు ఆర్డర్ ఫ్లో ప్రాక్టీస్ అవ్వాలి కదా. సో తర్వాత నాకు సార్ వాళ్ళు ఇచ్చే ఇట్లా రాయి ఇదన్నీ ఇచ్చేటప్పుడు నాకు రైటింగ్ బాగా దాన్ని ఏమంటారు, బాగా ఇన్స్పైర్ చేసింది. ఆర్డర్ అంటే సీన్ వైజ్ కదా? సీన్ వైజ్ హాఫ్ లో ఒక 30, సెకండ్ హాఫ్ లో సీన్ వైజ్, అందులో మెయిన్ డైలాగ్స్. అంటే రైటింగ్ ఎప్పుడైతే ఎంజాయ్ చేయడం మొదలు పెట్టానో, సో ఓకే మన స్టోరీ రాయొచ్చు, డైలాగ్స్ కూడా రాయగలుగుతున్నాం కదా. ఓకే డైరెక్ట్ చేస్తే ఇంకా మన యాజిటీస్ మనం ఏం రాసుకున్నామో అది ఎగ్జాక్ట్గా మనకి వస్తుంది యాక్టర్స్ నుంచి. మీ సినిమాలో రైటింగ్ నాకు చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ. నాకు నిజం చెప్తున్నా, సినిమా అనేది ఎలా ఉన్నప్పటికీ దాంట్లో అట్లీస్ట్ ఒక 2 to 3 సీన్స్ సూపర్గా పడతాయి అన్నమాట. కాన్వర్జేషన్స్, నేను శైలజాలో లాస్ట్లో ఫాదర్ డాటర్ లైక్ నిన్నెంత ప్రేమిస్తున్నాను అనేది అతన్ని కలిసాక నాకు తెలిసింది అని చెప్పేది ఒకటి. చిత్రలహరిలో పోసాన్ గారితో 2 సీన్లు ఉంటాయి. ఒకటి వర్షంలో ఉండే సీన్ ఒకటి, ఇంకోటి కృష్ణారావు వాళ్ళ ఇంటి బయట. ఆ సీన్ నాకు ఎంత ఇష్టం అంటే, అసలు నేను ఫస్ట్ టైం చిత్రలహరి చూసినప్పుడు నాకు అంతగా అనిపించలే, బట్ ర్యాండమ్ గా లాక్డౌన్ లో ఒకసారి ప్రైమ్ వీడియోలో ఫోన్ చూసుకుంటూ సినిమా ప్లే అవుతుంది. ఆ సీన్ వచ్చినప్పుడు ఐ వాస్ లైక్, అరే ఈ సీన్లో ఏంటి ఇంత మీనింగ్ ఉంది అని. అంటే క్యారెక్టర్ని మనం చూస్ చేసుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్తాం కదా. సో ఆ క్యారెక్టర్ అంటే మ్యాక్సిమం నా లైఫ్లో నుంచి వచ్చిన ఒక్కొక్క ఇమేజెస్ అవి. నేను శైలజ ఏంటంటే, నేను అక్కడ ఫాదర్గా నేను ఉన్నాను. సో ఆ ఫాదర్గా నేను ఉంటే నాకు అది ఇంకా ఈజీ. డాటర్ క్యారెక్టర్ ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి. సో ఉన్నదోటి జిందగీ చూస్తే ఐ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్. సో అది నాకు అట్లా క్యారెక్టర్స్ ముందు తీసుకెళ్ళేటప్పుడు తర్వాత అనుకోకుండా ఇంకా డెప్త్ దాన్ని మనం ఎట్లా చెప్పగలనేటప్పుడు ట్రావెల్లో వస్తాయి, కానీ ఆ సీన్స్ ముందే రాదు.
ఒక డౌట్, ఇప్పుడు నేను శైలజ అనేది మీరు చెప్పారు, లైక్ నేను మా పాప పెరిగేటప్పుడు నేను తన లైఫ్ లో లేను కాబట్టి నాకు ఆ ఎమోషన్ అనేది తను 5th స్టాండర్డ్ ఎప్పుడు చదివేటప్పుడు సంభవ్ నాకు పంచుకోవడానికి అంత ఇష్టపడలేదు అనేది నేను రియలైజ్ అయ్యాను. దెన్ ఐ రియలైజ్ దట్ నేను తన జీవితంలో లేను అని చెప్పి అది స్టార్టింగ్ పాయింట్ అయింది. మరి అలాంటప్పుడు ప్రొటాగనిస్టే ఫాదర్ చేసి ఉండొచ్చు కదా, వై గివ్ ఇట్ ద ఫార్మ్ ఆఫ్ అ లవ్ స్టోరీ, హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కాన్ఫ్లిక్ట్, హీరో సెపరేట్, ఆ ఫామ్ అనేది ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు ఇది ఎలాగైతే ఫాదర్ డాటర్ పాపం తన ఫ్యామిలీ కోసమే బయట ఉండాల్సి వచ్చింది తప్పిస్తే తను సిచ్యువేషన్ పరంగా తన లైఫ్ పరంగా తను పాపం మనం బ్లేమ్ చేయడానికి లేదు. సో అందుకని నేనేం చేశానంటే కాంట్రాస్ట్ ఫ్యామిలీని పెట్టాను. ఇప్పుడు మా బ్రదర్తో మా పిల్లలు చాలా క్లోజ్గా ఉంటారు, ఎందుకంటే వాడు ఇంట్లో ఉంటాడు. సో దే కెన్ షేర్ ఎనీథింగ్, నాతో చెప్పలేని కూడా వాళ్ళు అడుగుతారు బాబాయ్. సో మా తమ్ముడితో వాళ్ళు ఉన్న ఆ క్లోజ్నెస్ని తీసి నేను హీరో ఫ్యామిలీకి. సో అప్పుడు ఏంటంటే ఇలా పెరగడం వల్ల హీరో ఇస్ వెరీ నో దట్, సో ఎక్స్ప్రెస్ చేసుకోలేదనా అనేది తీసుకొచ్చి అతను వీళ్ళిద్దరి మధ్య ఒక బ్రిడ్జ్ లాగా అయితే ఒక ఫాదర్ అండ్ డాటర్, ఒక లవ్ స్టోరీ అన్ని కలిపి బెటర్గా ఉంటుంది అనేది దాన్ని చేస్తాను. అందుకే ఓపెనింగ్ సీన్ లో ఫస్ట్ డే ఆఫ్ స్కూల్లో ఓపెన్ అవుతుంది కదా సినిమా. ఇవాళ నేను రాను, నా పిల్లలు స్కూల్లో జాయిన్ చేయించడం అంటే ముఖ్యమైన పని ఏముంది. వీళ్ళు స్కూటర్ మీద వెళ్తుంటారు, అమ్మాయి చాలా క్యూట్ ఉంటుంది ఆ సీన్. అవును. అండ్ అదే నాకు అనిపించింది, లైక్ మేబీ అదే కథని ఫాదర్ హీరోగా చేసి ఒక మిడిల్ ఏజ్ హీరోతో తీస్తే ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిల్మ్. అవును, అది లవ్ స్టోరీ అయ్యి ఉండదు. అయి ఉండదు. ఇప్పుడు ఖైదీ ఉంది, సో ఖైదీ కార్తీది, సో డాటర్ కోసం పడే తప్పనే సినిమా అంతా. మిగతా అంటే మెయిన్ కోరు. సో మీరు అన్నట్టు ఆ ఏజ్ తీస్తే అలాంటి సినిమా మనం చేయొచ్చు. బట్ మీరు మోస్ట్లీ ఇష్టపడేది కమర్షియల్ జోన్లో ఉండే సినిమాలేనా? అంటే నాకు ఎంటర్టైన్మెంట్, ఎమోషను, కొంచెం మ్యూజికల్గా ఇలా ఉన్నవి నేను ఎక్కువ అలాంటి సినిమాలు నన్ను ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేశాయి కాబట్టి అలాంటివి ఎక్కువ ఇష్టపడతాను. మోర్ దెన్ యాక్షన్, ఒక స్ట్రాంగ్ విలన్, సో అవి నేను ఎక్కువ నా బాడీలో లేదు అసలు అది. అందుకే రెడ్ ఒక్కటే కొంచెం విచిత్రంగా కనిపిస్తుంది. నేను ట్రై చేశాను, అది ఒకసారి థ్రిల్లర్ ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అంటే, అది రీమేక్ ఆల్సో. సో దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయకూడదు, అది ఇది మిక్స్ అవ్వదు. సంతోష్ స్ట్రిక్ట్గా నా తమిళ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయిపోయాను. ఐ లైక్ దోస్ ప్లెజెంట్ ఫిల్మ్స్. అండ్ నాకు నేను శైలజ కానివ్వండి, చిత్రలహరి, ఈ రెండు లైక్ కంఫర్టింగ్ అనిపిస్తాయి ఈ సినిమాలో. అండ్ ఇందాక అన్నారు కదా మీకు ఒక విషయం చెప్పాలని ఉంది, మనం 1 by 1 వద్దాం. నేను శైలజ ఓకే, మీరు మీ డాటర్తో ఎక్స్పీరియన్స్ చేసుకున్న ఒక ఫీలింగ్, దాని తర్వాత ఒక్కొక్క దానికి వాట్ యు వాంటెడ్ టు కన్వే, లైక్ వాట్ మోటివేటెడ్ యూ అంటే ఉన్నది ఒకటే జిందగీ నుంచి చెప్పండి. రెడ్ ఒకటి వదిలేయచ్చు మనం. ఉన్నది ఒకటే జిందగీ ఏంటంటే ఫ్రెండ్షిప్ మీద వెళ్దామని. సో ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ అనేది చూస్తే నిజంగా రియల్ లైఫ్లో మన లవ్ బ్రేకప్ అయిపోతుంది అనుకోండి, ఇంకోటి ఏదైనా జరిగినా సరే మనం ఎవరితో షేర్ చేసుకోలేనిది ఫ్రెండ్తో షేర్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకేమైనా అయ్యి మనం బాధలో ఉన్నప్పుడు ఏ సెల్ఫిష్నెస్, ఏ స్వార్థం లేకుండా మన భుజం మీద చేసి మన కన్నీళ్ళు తుడిచేది ఫ్రెండ్ ఒక్కడే. వాడు ఏమీ ఎక్స్పెక్ట్ చేయడు, అంటే ఎక్స్పెక్ట్ చేయని ఒకే ఒక రిలేషన్షిప్ ఏదైనా ఉందంటే అది ఫ్రెండ్షిప్. సో దాంట్లో కూడా నేనేం చేశానంటే, ఇద్దరు ఒక అమ్మాయిని లవ్ చేస్తే మామూలుగా అయితే ఎలా ఉంటుందంటే, సినిమా ఎండ్ వరకు దే విల్ హైడ్, ఒకరికి తెలిసి ఉంటుంది, ఒకటి సాక్రిఫైస్ చేసేస్తాడు, అరే నా కోసం సాక్రిఫైస్ చేశాను ఉంటుంది, అరే లేదురా అని అట్లా ఉంటుంది, గొడవ పడ్డం ఉంటుంది. సో నేనేమన్నానంటే వెంటనే బ్రేక్ చేసేద్దాం, ఎందుకంటే నాకు అక్కడ లవ్ కంటే కూడా ఫ్రెండ్షిప్ ఇంపార్టెంట్. ఒక అమ్మాయిని ఎవరైనా ఇష్టపడతారా, ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్సే అయిపోయాం, ఇద్దరం కలిసి ప్రపోజ్ చేద్దాం. అది నాకు కొత్తగా అనిపించింది పాయింట్. ఇద్దరు కలిసి ఒక అమ్మాయి ప్రపోజ్ చేయడం, ఇద్దరు ఫ్రెండ్స్, ఎట్లా అసలు రియాక్ట్ అవుతుంది అమ్మాయి, ఇది ఒక ఛాలెంజింగ్ సీక్వెన్స్ లా ఉంది. సో అది ఫ్రెండ్షిప్ని మీ కొత్త వేరే ఎమోషన్ కదా, అది అలా ట్రీట్ చేశాను. మనం సెకండ్ హ్యాండ్ మర్చిపోయాం. సెకండ్ హ్యాండ్ లో ఒక సింగిల్ టేక్ సాంగ్ ఒకటి ఉంది, ఆ ఫేస్బుక్ టైంలో నాకు బాగా గుర్తు ఆ సాంగ్. అంటే అలాంటి థాట్స్ ఎప్పుడు వస్తాయంటే ఆ సిచ్యువేషన్. ఇప్పుడు యాక్చువల్గా ఆ టైంలో డబ్బులు లేవు, బడ్జెట్ చాలా చిన్న బడ్జెట్. అది మీరు ఇష్టపడి చేసిన సినిమా? నాకు అంటే క్రేజీగా వెళ్దామని రాసిన రైటింగ్ అది. కరెక్ట్గా 2 weeks రూమ్ లో తలుపేసేసి 14th day బయటకు వచ్చాను స్క్రిప్ట్ తో. ఓకే. సో దానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే, మామూలుగా ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్పాను అనుకోండి, ఇప్పుడు నేను నా లవ్ స్టోరీ చెప్పాను అనుకోండి, నా సినిమాలో ఎలా ఉంటుందంటే నేను లవ్ చేసిన అమ్మాయినే చూపిస్తాను స్క్రీన్ మీద, బట్ అది కాదు కదా, మీరు ఎవరో ఒకరు ఊహించుకుంటారు. ఎగ్జాక్ట్లీ. సో వినేవాడికి రైట్ ఉంటుంది ఎవరు ఊహించుకోవాలని. సో అలా ఇద్దరు కలిసి ఒకే అమ్మాయిని ఊహించుకొని ఆ అమ్మాయి రియల్ లైఫ్ లో వస్తే ఎలా ఉంటుంది అనే కొత్త సూపర్ థాట్ అది. సో అట్లా క్రేజీగా వెళ్ళింది. ఆ సింగిల్ టేక్ సాంగ్ ఏంటంటే, వాళ్ళ మాల్లో షూట్ చేస్తే వి విల్ గివ్ యూ సమ్ అమౌంట్,
ఓహో, ఓకే ఓకే, ప్రమోషన్ ప్రమోషన్ కోసం అంటే నాకు పాట అవుతుంది, డబ్బులు వస్తాయి కదా అని వీ వెంట్ లైక్ దట్. బట్ సెకండ్ విల్ కమ్ టు థింగ్, బట్ సెకండ్ హ్యాండ్ అయిపోయి నేను శైలజ మధ్యలో ఏంటి హెడ్ స్పేస్? యాక్చువల్లీ సెకండ్ హ్యాండ్కి ముందే నా దగ్గర ఈ పాయింట్ ఉంది, లవ్ స్టోరీ అనేది ఉంది. సెకండ్ హ్యాండ్ ఏంటంటే కొత్త వాళ్ళు ఆ రోజుల్లో 25 lakhsలో సినిమా చేస్తారు. కొంచెం అది బాగా నచ్చిన గ్రూప్ కూడా ఉన్నారు ఆ సినిమా. పూరి జగన్నాథ్ గారు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు ట్విట్టర్లో. అవును. సో అది ప్రాఫిట్ వెంచర్ అయింది వాళ్ళకి. సరే నేను ఇంకేం చేయాలో తెలియలేదు, ఇంకా ఈ కైండ్ ఆఫ్ సినిమాలు వెళ్ళాలా అది ఇదని తెలియలేదు. బట్ నా దగ్గర ఈ ఫాదర్ డాటర్ లవ్ స్టోరీ ఉందని తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా రాంబాబు గారని ఒక డిస్ట్రిబ్యూటర్ అంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉంటారు. ఆయన ఒకరోజు సడన్గా ఫోన్ చేసి రవికిషోర్ గారికి కథ చెప్తారా అన్నారు. రవికిషోర్ గారు రాము, ఇంపాసిబుల్, అసలు జరిగే పని కాదు ఇది. సరే కాల్ వచ్చింది నైట్ చెప్దామని చెప్పి నేను అసలు ఏ హోప్స్ లేవు నాకు. ఆ కథ చెప్పగానే ఇమీడియట్గా రవికిషోర్ గారు కనెక్ట్ అయిపోయారు. నేను కూడా మెడ్రాస్లో ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ విత్ మై డాటర్, వాళ్ళందరూ విజయవాడలో ఉన్నారు, నేను మెడ్రాస్లో ఉన్నాను. తను ఒక వాచ్ పంపిస్తే ఎంత ప్రెషియస్గా ఉండేది తెలుసా నాకు. సో నేను ఫాదర్గా నాలాగా ఆయన కనెక్ట్ అయ్యారు. సో ఆయనకు నచ్చింది కదా, ఇప్పుడు రామ్ అంటే మళ్ళీ కొంచెం ఎంటర్టైనింగ్ అన్నీ ఉండాలి కదా అని చెప్పి మళ్ళీ ఇమీడియట్గా రామ్కి చెప్పడం జరిగింది. సో వాళ్ళ అక్కడ కథ ఓకే చేయడం దగ్గర నుంచి లైఫ్ టర్న్ తీసుకున్నాను. దాని తర్వాత రఘువరన్ బీటెక్కి రాశారు. రఘువరన్ బీటెక్ ఎప్పుడంటే నేను శైలజ రైటింగ్ స్టేజ్లో ఉంది. రైటింగ్ స్టేజ్లో ఉంది. ఇంకొక ఐ థింక్ షూట్కి వెళ్ళబోతున్నాం అనే ప్రీవియస్ టైంలో నేను వేలయిల్లా పట్టదారి చెన్నైలో చూశాను. డే 1 సూపర్ సినిమా చూసి వెంటనే ఫోన్ చేసి సార్కి సినిమా అదిరిపోయింది సార్, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. మీరే చెప్పారా? సో దెన్ ఇమీడియట్లీ ఆయన కూడా న్యూస్ వచ్చింది. ఇమీడియట్గా రీమేక్ చేస్తామా డబ్బింగ్ చేస్తామో తెలియదు కానీ ఆ కథ నాకు కావాలని ఆయన తీసుకున్నారు ఆ సినిమా. సో ఇది వర్క్ చేస్తూనే దానికి డైలాగులు నేను, ఎందుకంటే నాకు తమిళ్ రాయడం చదవడం కూడా వచ్చింది. అడ్వాంటేజ్ అది, తిరుపతి తిరుమల అడ్వాంటేజ్. సో అప్పుడు రఘువరన్ బీటెక్కి టైటిల్ కూడా నేనే పెట్టాను, రఘువరన్ బీటెక్ అని. సో దాన్ని చూస్తే మీకు డబ్బింగ్ సినిమా లాగా ఉంటుంది, స్ట్రైట్ ఫిలిం లాగా ఉంటుంది కాన్వర్జేషన్స్ అన్ని. సో అట్లా ఈ నేను శైలజ షూట్కి టైం ఉంది కదా ఈ లోపని దాని మీద వర్క్ చేయడం జరిగింది. బట్ దాన్ని రీమేక్ చేద్దాం అనుకున్నారు ఏదైనా పాయింట్లో రామ్తో? అనుకున్నాం. ఓకే, ఎందుకు అయితే దాన్ని డ్రాప్ చేసి డబ్బింగ్కి వెళ్ళిపోదాం అనుకున్నారు మళ్ళీ? అంటే అప్పుడు నేను శైలజ ప్రిపేర్డ్గా ఉంది. ఓకే ఓకే. అండ్ ఈ ఇయర్ న్యూ ఇయర్కి లిటరల్లీ 3-4 days బ్యాక్ నా ఫ్రెండ్ వస్తే మేము రాత్రి 12 o'clock మేము ఫస్ట్ ఆ సినిమా చూసాము, రఘువరన్ బీటెక్ చూసాం ఈసారి. రఘువరన్ బీటెక్ సూపర్ వైబ్ ఆ సినిమా. నేను ఎవరితో అయితే చూసానో వాడి పేరు హరి. ఓకే, వాడి శైలజ హీరో పేరు హరి. మా ఎదురింట్లో ఉన్న అమ్మాయి పేరు శైలజ. ఓ ఓకే. మా చైల్డ్హుడ్ అప్పుడు. ఓకే, అంటే ఆ పేరే ఎక్కువ వినేవాళ్ళం, శైలు 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 అని ఇంటి దగ్గర ఆడుకునేటప్పుడు. సో ఆ నేమ్ అలా ఉండిపోయి నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు కూడా శైలజ శైలజ పాట వింటా వచ్చా. ఫస్ట్ ఆల్బమ్ కూడా అది ఫస్ట్ కథ ఇదే, ఇలా మంగళవారం పూటే. సో నెరేటెడ్ టు దేవి గారు. ఒక భజన లాగా ఉండాలి, ఒక డివోషనల్ భజన్ సాంగ్స్ ఉంటాయి కదా, సో అలాగా శైలజ శైలజ అని కాన్సెప్ట్ ఇలా ఉంది సార్, అన్నీ మారలేదు నువ్వు ఎందుకు మారావని అంటే ఇమీడియట్గా ట్యూన్ మొత్తం కంపోజ్ అయిపోయింది అదే రోజే. బట్ కమింగ్ బ్యాక్ టు సెకండ్ హ్యాండ్ అయిపోయాక ఒక అన్సర్టనిటీ అనేది ఒకటి ఉంటుంది కదా, అది మేబీ మీ కెరియర్లో అది లోయెస్ట్ పాయింట్ అనుకోవచ్చా? లోయెస్ట్ పాయింట్ అదే చిత్రలహరికి దారితీసింది. సూపర్. ఓకే. సో సెకండ్ హ్యాండ్ షూట్ అయిపోయిన తర్వాత రిలీజ్కి నాకు 1.5 years సినిమా రిలీజ్ అవ్వాలి. ఓకే. సో ఆ లోయెస్ట్ పాయింట్లో ఫ్రస్ట్రేషన్ అంటే అది ఇంకా ఇదేం చిన్న ఫీల్డ్ కాదు కదా. సో వన్ డే నాతో వర్క్ చేస్తాడు భద్రం అని, అందులో నేను చిత్రలహరి డైలాగ్ ఉంటుంది, నీకో రోజు వస్తుంది బావా అంటే వచ్చేది ఆదివారం పూట రమ్మని ఇంటి దగ్గర ఉంటారు. ఆ టైంలో నాకు లోపల నుంచి వచ్చిన నిజమైన డైలాగ్ అది, భయ్యా బాధపడకు భయ్యా మనకి ఒక రోజు వస్తుందంటే అది వచ్చేటప్పుడు ఆదివారం రమ్మని భద్రం ఇంటి దగ్గర ఖాళీగా ఉంటాను. ఆ ఫేజ్లో ఉన్నదంతా ఒక లూజర్ ఫేజ్ కదా అది, అదంతా చిత్రలహరికి హెల్ప్ అయింది. బట్ దాన్ని స్క్రీన్ ప్లే కింద టర్న్ చేసేది అలా ఉన్నాయి ఇవి థాట్స్, ఒక ఫీలింగ్ ఒక థాట్. అవును, దానికి ఆ స్క్రీన్ ప్లే ఫామ్ ఇవ్వడం అనేది ఎలా జరుగుతుంది? అంటే చిత్రలహరి యాక్చువల్గా నేను సెకండ్ హ్యాండ్ టైంలో రవితేజ గారు మిక్సింగ్ థియేటర్లో చూశారు సెకండ్ హ్యాండ్. ఆయనకి రైటింగ్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ చిత్రలహరి అప్పుడు నేను వేరే కథ అనుకున్నాను, అంటే లూజర్ కాదు అది, అదేంటంటే చాలా విచిత్రమైన క్యారెక్టర్స్ అన్నీ కలిసేలాగా. అప్పుడు టైటిల్ చిత్రలహరి అప్పుడే ఉంది. ఓకే. సో నేను రవితేజ గారు ఏమన్నా నా బ్యానర్లో నేను డైరెక్ట్ ప్రొడ్యూస్ చేస్తాను ఫిల్మ్ని. ఏంటి సెకండ్ హ్యాండ్ తర్వాత? సెకండ్ హ్యాండ్ తర్వాత, నేను సెల్జాక్ ముందు. ఓకే. చిత్రలహరి అంటే నేను అప్పుడు ఒక 5 క్యారెక్టర్స్ని క్రియేట్ చేశాను. ఒకరికొకరు సంబంధం ఉండదు సార్, బట్ దే ఆర్ కమింగ్ టుగెదర్, వాళ్ళ లైఫ్లు చేంజ్ అయిపోతాయి. సో ఇప్పుడు చిత్రలహరి ప్రోగ్రామ్ నాకు ఇన్స్పిరేషన్.
ఒక పాట వస్తుంది, అది ఇంకో సినిమాలో ఇంకో పాట, ఇంకో సినిమాలో ఇంకో పాట. యా బట్ వీటన్నిటికీ హెడ్ అనేది చిత్రలహరి కదా. సో ఒక ప్రోగ్రామ్ నుంచే క్యారెక్టర్స్ వస్తే ఎలా ఉంటుంది అంటే సూపర్గా వచ్చింది. అది కూడా సూపర్ కదా, అది ఫ్రేమ్ అయ్యి అంతా ఒక పాయింట్కి ఉన్నప్పుడు ఇంకా నేను శైలజ స్టార్ట్ అయింది. బట్ ఇంక చిత్రలహరి అట్లే ఉండిపోయింది ఆ మైండ్లో. సో దాన్ని నా లో ఫేజ్ని తీసుకొని మెయిన్ క్యారెక్టర్గా పెట్టుకొని తర్వాత ఈ క్యారెక్టర్స్ అన్నీ ఫ్రెష్గా రాయడం జరిగింది. ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు కళ్యాణి ప్రియదర్శన్ క్యారెక్టర్ చూస్తుంటే పక్కన వాళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటారు. మన రియల్ లైఫ్లో కూడా ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలంటే పక్కన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్కి ఎక్కువ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఉంటారు. సో సునీల్ అన్న ఏంటంటే మనం ఇంకా గెలవడం లైఫ్లో వేస్ట్, ఈ వరల్డ్ ఇంతే. సో ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ని తీసుకొని అన్ని తీసుకొచ్చి ఒక చోట క్యారెక్టర్ స్వేచ్ఛ స్వేచ్ఛ నాకు బాగా నేను నా రైటింగ్లో ఇష్టమైన క్యారెక్టర్ అది. రెడ్ మీరు హ్యాపీయా? రెడ్ ఐ వాస్ హ్యాపీ, హ్యాపీ. రెడ్ వచ్చి నాకు హ్యాపీగానే ఉంది. అంటే కొత్త జానర్ ట్రై చేశాను, హ్యాపీగా ఎగ్జిక్యూట్ చేయగలిగాను. బట్ సంక్రాంతికి రిలీజ్ అయింది, అప్పుడే లాక్డౌన్ అంతా బయటపడుతుంది, అందుకని ఓకే డిఫరెంట్ జానర్ ట్రై చేసామన్న ఫీలింగ్ అయితే ఉంది. ఆడవాళ్ళు మీకు జోహార్లు యాక్చువల్గా అది కొంచెం నేను కరెక్ట్గా లాస్ట్ 20-25 మినిట్స్ సరిగ్గా హ్యాండిల్ చేస్తుంటే ఇట్ విల్ బి మోర్ బెటర్. ఎక్కడ ఏం బెటర్ చేసి ఉండొచ్చు అనిపించింది? నేను టోటల్గా ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళాల్సింది అక్కడ. అంటే స్ట్రాంగ్గా దాన్ని ఏమంటారు ఒక డ్రామా, ఇప్పుడు దాన్ని ఏమంటారు ఒక హర్డిల్ పాయింట్ ఉంటుంది కదా, అది తెలియకుండా ఫస్ట్ యాక్చువల్గా ఆడాలి మీ జోహార్లు వేరే, మొత్తం వేరే కాదనమాట అది. అదే నేను ఒక విషయం కూడా విన్నా, అది పెళ్లికాని ప్రసాద్ క్యారెక్టర్ లాగా ఒకటి వెంకటేష్ గారితో అప్పుడు సెకండ్ హాఫ్ అంతా వేరే అనమాట. సో మళ్ళీ చేంజ్ గ్యాప్ వచ్చి మారుతా ఇంకా ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళాలి. ఇప్పుడు ఖుష్బూ గారేమో డాక్టర్కి పెళ్ళే వద్దనుకుంటుంది. సో అప్పుడు హీరోకి ప్రాబ్లం ఏముంది, ఆ అమ్మాయి ఏమి ఇంకొని పెళ్లి చేసుకోవట్లేదు, సో ఆ లాక్ లేదు. పోనీ హీరోకి ఏమైనా ఈలోపు పెళ్లి కాకపోతే ఏజ్ ఏమైనా అయిపోయిందా, అది లేదు. సో వాళ్ళు ఎక్కడ జనాలకి ఈలోపు అయిపోవాలరా అనే టెన్షన్ తెలియకుండా మిస్ అయింది. నేను లైటర్ వేలో కామెడీతో వెళ్ళిపోదాం అనుకున్నాను, బట్ ఎనీవే ఆ డ్రామా ఉంటే ఇట్ విల్ బి మోర్ బెటర్. అది మనం పట్టుకోలేకపోయాం. ఇది రైటింగ్ స్టేజ్లో ఇది ఏదో తేడాగా ఉంది అనే ఫీలింగ్ కలగదా? రైటింగ్ స్టేజ్ అప్పుడు ఏంటంటే అన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, దానికి మనం యాక్చువల్గా సరెండర్ అవ్వకూడదు. బట్ బేసిక్గా నేను కొంచెం స్మూత్ పర్సన్ కాబట్టి వాళ్ళ డేట్స్లో ఉండవు, వీళ్ళు లేవు. ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్ చేయాలంటే దానికి ఇంకా టైం పడుతుంది. సో ప్రాక్టికల్ ఇలా ఉండేసరికి తెలియకుండా కాంప్రమైజ్ అయిపోయాను. డైరెక్టర్ అనేవాడు కాంప్రమైజ్ అవ్వకూడదు. అది ఒక్కసారైనా మీరు అయ్యింది? నేను ఒక్కసారి లేదా ఒక్కసారి కాంప్రమైజ్ అంటే నేనే, వాళ్ళెవరూ కాంప్రమైజ్ అవ్వమని చెప్పలేదు. నేనే సిచ్యువేషన్కి ఫేవర్గా నేనే ఇలా వెళ్ళిపోదాంలే అండ్ నాకు నేనే కాంప్రమైజ్ అయ్యి అందరినీ కన్విన్స్ చేశాను. అది ఎవరి మిస్టేక్ కాదు, నాదే. దీనికి ఏంటి స్టార్టింగ్ పాయింట్? ఎందుకంటే టీజర్ రీజ్ చూస్తే దీనికి ఏంటంటే ఇది నా ఎక్స్పీరియన్స్ కాదు కానీ బయట నాకు తెలిసిన వాళ్ళ ఎక్స్పీరియన్సెస్లో బేసిక్గా అంటే వెరీ చిన్న పాయింట్ అది, బట్ ఇట్స్ రియల్. ఇప్పుడు పెళ్ళైన తర్వాత పెళ్ళైన వాళ్ళు మ్యాక్సిమం అంటే అది ఎంత పర్సెంటేజ్ అని చెప్పలేము, మనం అందరూ మనకి తెలియదు కదా. సో ఇంకొక లైఫ్లోకి వస్తారు, వచ్చినప్పుడు మ్యాక్సిమం ఇటా ఉంటారు. కానీ వాళ్ళకి ఒక పాయింట్లో అది పెళ్ళైన వెంటనే ఒకటి రావచ్చు, 10 ఏళ్ళ తర్వాత రావచ్చు, 5 ఏళ్ళ తర్వాత రావచ్చు, టైం ఫ్రేమ్ చెప్పలేం. కానీ ఒక పాయింట్లో అరే మనం ఏమైనా సరే ఫైనల్గా ల్యాండ్ అయ్యేది మాత్రం ఫ్యామిలీ ఎరా అనే ఒక రియలైజేషన్ పాయింట్ వస్తుంది. మనకి ఇక్కడే అంతా హ్యాపీగా ఉన్నాం కదా ఫ్యామిలీతో, ఇక్కడ ఉంది రియల్ హ్యాపీనెస్ అనేది తెలుసుకునే ఒక పాయింట్ వస్తే ఇంకా అది వస్తే హీ విల్ నెవర్. సో అది బేసికలీ నేను రియల్ లైఫ్లో కొంతమందిని చూశాను. ఇది మీరు బేసికలీ సినిమా ఎండింగ్ రివీల్ చేసినట్టుంది. ఇది సజెస్టివ్గా ఉంటుంది, ఇది ఓకే అంత అండర్లైనింగ్. అలాగని ఇప్పుడు మనం ల్యాండ్ అవ్వాలి కాబట్టి ల్యాండ్ అవుతున్న హీరో అని ఉండదు. ఈ క్యారెక్టర్ ఎవరైతే ఆషిక క్యారెక్టర్ ఉందో షీఈ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. ఓకే. సో ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్కువ ఎఫెక్ట్ అయింటుంది, వీళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్. సో వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉండొచ్చు, మళ్ళీ ఉండొచ్చు, కానీ ఈ అమ్మాయికి సంబంధం లేదు కదా. సో ఈజ్ మోర్ ఆన్సరబుల్ టు హర్ మోర్ దెన్ వైఫ్. సో అది ఎలా హ్యాండిల్ చేశారు అనేది ఇందులో కొంచెం కొత్తది. బట్ ఈజ్ ఇట్ ఎ న్యూ పాయింట్? ఎందుకంటే ద క్వశ్చన్ విచ్ రైజెస్ ఇస్ ఎ న్యూ పాయింట్. ఓకే. హౌ వి అంటే ఎలా ఎండ్ అవుతుంది, మనం ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ రైజ్ చేస్తున్నామో అది సూపర్ పాయింట్. అది కొంచెం ఆలోచించి చాలా దాన్ని రకరకాల ఆలోచించి ఆ టేక్ ఆఫ్ ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఓపెన్ అవుతుందో అది ఇప్పటిదాకా ఆ విధానంలో ఎవరు చెప్పలే. ఓకే. ఎందుకంటే బేసికల్లీ ఒక మ్యాన్ ఇద్దరు ఉమెన్ మధ్య నలగడం అనేది ఇట్స్ ఎ టెంప్లెట్. అది ఇందాక అన్నారు కదా శోభన్ బాబు గారి అప్పటి నుంచి అది వస్తున్న ఒక టెంప్లెట్. కానీ ఇప్పుడు ఉండే టైమ్స్లో
ఏమంటారు, ఒక సినిమా కానీ ఏదైనా ప్రోగ్రెసివ్ గా లేకపోతే, అంటే మీరు సెన్సిబుల్ గానే రాస్తారు, ఇట్స్ అ రిస్కీ సబ్జెక్ట్. అవును, ఎందుకంటే ఆ పాయింట్ ని దాని మీద మీరు జోకులు కూడా వేస్తున్నారు మూవీలో. అవును. సో అది కొంచెం రిస్కీ కదా, అటో ఇటో అయితే జనాలు. అంటే మనం ఎంగేజ్ ఇప్పుడు సింపుల్, ఇప్పుడు ఎంగేజ్ చేయగలిగితే మనం ఎనీ స్టోరీ. ఇప్పుడు నేను శైలజ రాసేటప్పుడు ఒక పాయింట్లో నాకు అనిపించింది, దిల్వాలే దుల్హనియా లే జాయేంగే కదా, ఆఫ్టర్ హీరో ఫాలోయింగ్ ఇన్ లవ్ అండ్ ప్యాకింగ్ ద బ్యాగ్ అండ్ గోయింగ్ టు హీరోయిన్స్ హౌస్, చాలా సినిమాలు వచ్చాయి. దాంట్లో మీకు ఎలాగైతే ఫాదర్ డాటర్ అనేది యూనిక్నెస్, అలాగే నేను ఇలా ఇద్దరి మధ్య ఉండే దాంట్లో ఏ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అయితే రైస్ చేస్తున్నానో అది ఫ్రెష్గా ఉంటుంది మీకు. ఓకే. సో మీరు అంటున్నట్టు చూసేసిన అనే ఫీలింగ్ రాదు. ఓకే. మేబీ కామెడీ పోర్షన్స్లో ఆ స్ట్రగుల్ ఉంటుంది, అది ఎంటర్టైన్మెంట్ బాగా ఎంటర్టైన్ చేస్తుంది మనల్ని. అది చూసామా అనే ఆలోచన కంటే కూడా ఎంటర్టైన్మెంట్ ఎంగేజ్ అయ్యి ఎంటర్టైన్ అయిపోతుంది డౌట్ లేకుండా. ఎప్పుడైతే ఈ పాయింట్ రైజ్ అవుతుందో అక్కడ నుంచి వెళ్ళే విధానం వేరేలా ఉంటుంది. బట్ ఇప్పుడు స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు, సీన్లు రాస్తున్నప్పుడు దాంట్లో కొత్తదనాన్ని తీసుకురావడం ఎంత ఛాలెంజింగ్ ఉంది. అంటే మనల్ని మనం రీచెక్ చేసుకుంటే, ఇప్పుడు బాగుంది బాగుంది అనుకోకుండా మనం డిస్కస్ చేసేటప్పుడు రైటర్స్తో కానీ మనం ఎవరికైనా చెప్పేటప్పుడు, అరే మనమే చాలా సినిమాలను అంటాం కదా, ఇలాంటి సీన్ వచ్చేసింది మనమే అనుకుంటాం కదా, మనం ఏదైనా సీన్ రాసినా ఇది మొన్న అదే దాంట్లో అలాగే వచ్చింది కదా. ఒక సీన్ జరుగుతుంటే క్యారెక్టర్ ఇప్పుడు నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నా కూడా అర్థమైపోతుంది. బేసిక్గా నాకు ఇది బాగాలేదు కొత్తగా లేదంటే నేను ధైర్యంగా చెప్పలేను, బాగాలేని దాన్ని బాగుందని కన్విన్స్ చేయలేను. సో అందుకని ఆ ఫియర్ ఉండడం వల్ల రాసేటప్పుడే కొంచెం టైం తీసుకున్నా సరే అది బాగుండే దాకా నేను ఎవరికి ఎక్స్ప్రెస్ చేయకుండా అది బాగా వచ్చేదాకా రాసుకుంటాను. నాకు విషయం చెప్పండి సార్, యాజ్ ఎ డైరెక్టర్ ఆర్ యూ టూ సాఫ్ట్? అంటే ఒక సెట్ని అరవడం కానివ్వండి, ఆ కమాండ్ చేయడంలో మీరు సాఫ్ట్గా ఉంటారా? అంటే సింపుల్ సొల్యూషన్ అనేది నా సినిమాల్లో ఎక్కువ టెన్షన్ పడేంత ఇదే ఉండదు కదా. సో క్లియర్గా ప్రతి డైలాగు ఉంటుంది, క్లియర్గా ఏది షార్ట్ ఎట్లా తీయాలి, ఎవరితో ఏం తీయాలి, ఈ డైలాగ్ ఈ షార్ట్ అంతే, ఆ డైలాగ్ అట్లా తీద్దాం ఈ యాంగిల్లో అట్లా ఏం లేదనమాట. ఉండదా? అసలు ఉండదు. ఈ 2 షాట్ పెడితే ఎందుకు అది పెడుతున్నాను, ఎందుకు క్లోజ్ పెడుతున్నాను, ఆ లైన్కి క్లోజ్ కావాలి, సో ఇది క్యాజువల్ లైన్సే కదా, దీనికి వైడ్తో ఓపెన్ చేయొచ్చు. సో అంత క్లియర్గా ఉంటాను కాబట్టి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఎవరైనా చేస్తారు, సహజమే కదా. దానికి మనం కోపం ఎందుకు, వీ హ్యావ్ ఎ సొల్యూషన్. ఇలా అయిందా, ఓకే ఇది కదా సొల్యూషన్, డోంట్ వరీ, హ్యాపీగా చేద్దాం సినిమా. సో అట్లా నాకు బేసిక్గా నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా, ఇంట్లో వెళ్ళినా, ఇప్పుడు ఇక్కడ ఆఫీస్కి వచ్చినా సరే మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలనేది చిన్నప్పటి నుంచి అలవాటు. సో కావాలని డిస్టర్బ్ చేసుకోవద్దు దేన్ని. అదే సినిమాలో కూడా లైట్ హార్టెడ్నెస్ అనేది, సొల్యూషన్ ఉన్నప్పుడు ఎందుకు ఒక్క 1 మినిట్ ఆలోచిస్తే అయిపోద్ది కదా. అంతకుమించి నిజంగా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అయి పడిపోతుందంటే కన్విన్స్ ఇలా అవుతుందండి ప్రాబ్లం ఇలా జరగడం వల్ల, దే విల్ అండర్స్టాండ్ అంతే. బట్ కాంట్ యూ రైట్, ఇప్పుడు ఒక భయంకరమైన ఒక ఇంటెన్స్ సినిమా లైక్ ఫ్యామిలీ మొత్తాన్ని వేసేసారు, హీరో వెళ్ళి 10 మందిని నరుకుతారు, అవి రాయాలని కూడా అనిపిదా మీకు? అంటే నాట్ ఎగ్జాక్ట్లీ దాట్, నాట్ ఎగ్జాక్ట్లీ బ్లడ్ షెడ్, బట్ సంథింగ్ ఇంటెన్స్. అట్లా నాకు ఇప్పుడు టేకెన్ సినిమా చాలా ఇష్టం. సో ఆ డెప్త్ ఉంటే రాయాలనిపిస్తుంది, బట్ మోర్ దెన్ వైలెన్స్ నాకు ఫస్ట్ నుంచి లేదు. సో అట్లా యాంగ్రీ కూడా ఒక ఇంటెన్స్ ఉండాలి, నీడ్ ఉండాలి, అలా ఉంటే దెన్ ఐ కెన్ రైట్. ఓకే. ఇంకే ఇష్టమైన సినిమాలు ఏంటి, ఇన్ఫ్లుయెన్సెస్? నా గీతాంజలి, గీతాంజలి, సాగర్ సంగమం, స్వాతి ముత్యం, ఆయన సినిమాలన్నీ, విశ్వనాథ్ గారివి, జంధ్యాల గారి సినిమాలు, ఆఫ్ కోర్స్, భాగ్యరాజ సినిమాలు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. సూపర్ పాయింట్లు కదా అసలు ఆ కథలు అసలు స్టిల్ ఐ వాస్ థింకింగ్ ఆ రోజుల్లో డార్లింగ్ 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 అనే సినిమాకి అలాంటి క్లైమాక్స్ అనేది ఇప్పటికి కూడా రాయలేను నేను. సో భాగ్యరాజ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువ ఉందన్నమాట. క్రేజీ మోహన్ రైటర్ ఉంటారు, అయ్యో, సో ఐ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ రైటింగ్. సో మైకిల్ మదన్ కామరాజ్ చాలా ఇష్టం, అపూర్వ సహోదరగల్ చాలా ఉండే, నిన్నే పెళ్ళాడితే చాలా ఇష్టం. అట్లా మళ్ళీ శుభాకాంక్షలు, రాజా, ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ కూడా బాగా ఎక్కువసార్లు చూస్తాను. ఆర్ఆర్ వస్తుంటే ఎడ్ చేసి, అంటే అది ఇష్టం నాకు, సౌండ్, చిన్న డ్రామా అనేది. సో అవి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసాయి, మోర్ దెన్ మాస్ అండ్ యాక్షన్ ప్యాకెట్ ఫిలిమ్స్. ఐ మోర్ కనెక్ట్ టు ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్ అండ్ ఎమోషన్, అది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్. బట్ ఒక క్యాలిక్యులేషన్ ఉంటుందా మీకు మైండ్లో, లైక్ సినిమా ఒకటి రాసేటప్పుడు ఇంత కామెడీ ఉండాలి, దాంట్లో ఏముండదు, ఇంత ఎమోషన్ ఉండాలి, లైక్ వీళ్ళని సాటిస్ఫై చేయాలంటే డెమోగ్రఫీస్ అంటారు లేదు. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే నేను శైలజ, నాకు ఫస్ట్ సినిమా ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా లాగే కదా. అందులో ఏంటంటే సత్యరాజ్ గారు ఫాదర్, ఆయన క్యారెక్టర్ విన్నారు,
ఈరోజు డైలాగ్ ఏంటంటే డైలాగ్ లేదు, ఎందుకు లేదు? డైలాగ్ లేదు, 3rd డే లేదు, 5th డే లేదు, 6th డే లేదు. ఎన్నప్పా డైలాగ్ ఇలా అంటే సార్ ఆ క్యారెక్టర్ నన్ను మీకు రాయనీయలేదు ఆ క్యారెక్టరు. ఎందుకంటే నువ్వు ఫ్యామిలీ అంతా దూరంగా ఉన్నావు ఒకడెక్కడో, నువ్వు అంత హ్యాపీగా నువ్వు పిల్లలతో పెరిగి నువ్వు ఆ మూమెంట్స్ ఏమి లేవు నీ దగ్గర, యూ వోంట్ బి బ్రైట్. ఓ డైలాగ్ లేదంటే ఆయనకి సీన్ లో డైలాగ్ అనుకుంటున్నారు. రైట్ రైట్ రైట్. మీరు రియాక్ట్ అవుతారు, ఎక్కడ బ్లాస్ట్ అవ్వాలో అది నన్ను ఆ క్యారెక్టర్ నన్ను ట్రిగ్గర్ చేయాలి. రైట్. సో కీర్తి ఆల్సో సెకండ్ హాఫ్లో పాయింట్లో ఇదేంటి నాకు డైలాగ్స్ ఎక్కువ లేవు, అసలు నేను యాక్టివ్గా లేని కిషోర్ కరెక్టేనా మనం వెళ్తున్న రూట్ అంటే నాకు తెలీదు, శైలజ క్యారెక్టర్ అంత మాట్లాడదు, మీ ఇద్దరు మాట్లాడే క్యారెక్టర్స్ కాదు, అందుకని మీకు అది డైలాగులు రాలేదు. నాకు పెన్ నన్ను రాయనివ్వలేదు అది, ఆ క్యారెక్టర్స్ అంతే అందుకని లేదు, ఎక్కడ వస్తుందో అక్కడ కావాల్సినప్పుడు వస్తుంది. సో నేను క్యారెక్టర్స్ని ఫాలో అవుతాను తప్ప ఎక్కడ వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఏదో పెట్టాలనేది నాకు రాయలేను. అందుకే ఆ గుడి సీన్ లో వాళ్ళు స్ప్లిట్ అయిపోయి తర్వాత కలిసినప్పుడు ఏం మాట్లాడ్డా ఆయన. అవును, జస్ట్ ఇలా చూసి నడవండి అంటాడు, వెళ్ళిపోతాడు. బట్ చాలా మెచ్యూర్ గా ఉంటది ఆ సినిమా మొత్తం. అవును, ఈజ్ దిస్ మోర్ మెచ్యూర్ ఆర్ ఫన్? మోర్ ఫన్. ఫస్ట్ టైం అంటే నేను పర్సనల్ చూస్తే ఇప్పుడు మొహోటంగా ఇలా ఉంటా కదా, అంటే చాలా సింపుల్గా ఇలా ఉంటాను. బట్ వన్ ఐఎమ్ విత్ మై క్లోజ్ సర్కిల్ ఒక గంట ఉంటే 59 నిమిషాలు నవ్వుతూ ఉంటాను నా వల్ల. సో ఫుల్ ఫన్, బేసిక్గా హ్యూమర్ ఉంది. సో నన్ను చాలామంది సజెస్ట్ చేశారు, వై షుడ్ యూ ఫుల్ అండ్ ఫుల్ సునీల్ అన్న 10 సార్లు అని ఉంటాడు, తమ్ముడు ఇంత కామెడీ పెట్టుకొని సినిమాలో ఎందుకు పెట్టవు అంటే, సో ఐ వాంట్ టు ట్రీమ్ నాలో ఉన్న ఫుల్ హ్యూమర్ యాంగిల్ని ఒకసారి తీసి మొత్తం ఫన్ సినిమా చేద్దాం. సో భరత మహాశైల విజ్ఞప్తి మీకు బేసికలీ ఇట్స్ ఫన్ ఫిల్మ్ ఫ్రమ్ యూ. ఫన్ ఫిల్మ్ అండ్ విత్ లిటిల్ బిట్ ఎమోషన్. అయిపోయింది కదా, మీరు చూస్తున్నారు కదా, హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ? ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఫిల్మోగ్రఫీలో వేర్ డస్ దిస్ స్టాండ్ అనుకుంటున్నారు? ఇదా డెఫినెట్గా ఒక వేరే యాంగిల్ అయితే ఓపెన్ అవుతుంది. హీ కెన్ హ్యాండిల్ ఫుల్ అండ్ ఫుల్ ఫన్ కమర్షియల్, అంటే ఇప్పుడు రవితేజ గారి హీరోతో ఈ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఆల్సో. ఇంత ఫన్ చేయగలడు అనేది అయితే ఆ కొత్త కోణం అయితే ఓపెన్ అవుతుంది దీంట్లో. బట్ రవితేజ గారు అంటే స్టార్లను డీల్ చేయడం అంటేనే ఇట్స్ ఛాలెంజ్ కదా. ఎలా ప్రెజెంట్ చేసినా కూడా దానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఆయన మాస్ చేస్తే అది ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, బట్ ఏంటి 20 ఏళ్ళ నుంచి అదే చేస్తున్నారు కదా అని అనే వాళ్ళు ఉంటారు. కొత్తగా ప్రజెంట్ చేస్తే ఏంటి ఆయనకి పాపులరే మాస్ కదా అది లేదేంటి అంటారు. సో రవితేజ అంటే బేసికలీ ఒక ఇమేజ్ ఉన్న ఒక స్టార్ ని తీసుకొచ్చినప్పుడు హౌ డు యూ ప్లేస్ హిమ్ ఇన్ యువర్ స్టోరీ? నేనేం నమ్మేది ఏంటంటే ఇప్పుడు ఒక క్యారెక్టరేషన్ కనుక స్ట్రాంగ్గా ఉందనుకోండి, అంటే ఒక క్యారెక్టరేషన్లో మనం క్లియర్గా స్ట్రాంగ్గా ఉన్నామంటే ఒక వెరీ గుడ్ యాక్టర్. సో వాళ్ళు వచ్చి అది కన్వే చేసేటప్పుడు మీకు వెళ్ళే రన్లో ఎక్కడ కూడా ఇది ఉంటే బాగుండు అది ఉంటే బాగుండు అని రాదు. అరే ఇది కొత్తగా ఉందే, అరే భలే ఉందే అనే ఫీలింగే క్రియేట్ అవుతుంది తప్పిస్తే మీకు ఇది ఉంటే బాగుండు అది మిస్ అయ్యేమో ఎందుకు రాదంటే ఆ క్యారెక్టరేషన్లో ఉన్న ఇది మీకు త్రూఅవుట్ సినిమా రవి గారిని చూస్తే ఈ విల్ ఫస్ట్ నుంచి విల్ స్టార్ట్ లవింగ్ హిమ్. ఎప్పుడు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, మనోడు ఎప్పుడు తనతో ట్రావెల్ అవ్వాలనిపిస్తుంది త్రూఅవుట్ ద ఫిలిం. సో అట్లున్నప్పుడు ఏంటంటే మీకు ఇవి అనేది క్వశ్చన్స్ అనేది రాకపోవచ్చు. క్యారెక్టర్ కనిపిస్తారు, స్టార్ కాదు. బట్ అలాగని కావాల్సినవన్నీ ఉంటాయి. నాకు ఈ సినిమా మొత్తం క్లాసీగా ప్రమోషన్ కూడా మొత్తం పోస్టర్ల దగ్గర నుంచి ప్రతిదీ క్లాసీగా కూల్ ఫిల్మ్ లాగా కనిపిస్తుంది. సడన్ గా యూ డ్రాప్ ద మాస్ నెంబర్. వై వాజ్ దట్ నీడెడ్? అంటే ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు నేను అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు కొన్ని కమర్షియల్ థింగ్స్ కూడా, అంటే మిగతా సినిమా అంతా ఇలా వెళ్తున్నాం కదా, అంటే ఈ సినిమా మీకు క్లాస్ ఉండదు. క్లాస్ అంటే నేను చెప్తున్నా ప్లెజెంట్ ఫ్రేమ్స్ నా కైండ్ ఆఫ్ రైటింగ్ ఉంటుంది, కానీ కామెడీ అయితే బిగ్గరే ఉంటుంది, బిగ్గర్ లాఫ్స్. ఇప్పుడు సునీల్ అన్న క్యారెక్టర్, సత్య క్యారెక్టర్ అని కూడా బిగ్గర్ లాఫ్సే ఉంటాయి. సో ఆ చేంజ్ ఓవర్ దీంట్లో నా వైపు నుంచి వచ్చింది. సో నాకేంటంటే పండక్కి అలా వచ్చినప్పుడు ఏంటంటే ఉన్న సాంగ్స్లో మాస్, ఒక జాయ్ఫుల్, ఒక ఎనర్జీ కదా. మాస్ అనే దానికంటే కూడా ఎక్కువ ఒక ఎనర్జీ, ఒక సౌండ్ విల్ మేక్స్ అస్ షౌట్ అండ్ విజిల్ కదా. సో ఆ ఎనర్జీ కోసం ఆ సాంగ్ చూస్ చేసుకున్నాను. అది మిగిలిన సినిమాతో అది ఫిట్ అవుతుందా? 100%. అంటే నేను నెగిటివ్గా అడగట్లా, ఇప్పటి వరకు చూసిన దానికి ఇట్ ఫెల్ట్ లైక్ అ వెరీ అర్బన్ ఫిల్మ్ లాగా కనిపించి సడన్ గా అది రావడం మాత్రమే నాకెందుకు అది కొంచెం ఫోర్స్డ్ అనిపించింది. రేపు థియేటర్ లో దానికే సూపర్ రెస్పాన్స్ రావచ్చు, అవును, దట్ మైట్ బికమ్ అ చాట్ బస్టర్, అవును, బట్ సినిమా ఫ్లోలో అది ఫిట్ అవుతుందా అని 100%. మీకు అదే ప్రీవియస్ కామెడీ ఏంటంటే కూడా మీకు వెళ్ళే క్యారెక్టర్స్ అన్ని కూడా బ్రైట్ గానే ఉంటాయి. ఓకే. సో ఇట్ వోంట్ లుక్ లైక్ అర్బన్ ఆర్ క్లాస్ ఫిలిం. ఓకే. ఇట్స్ ఏ రెండు మిక్స్ చేసిన ఎంటర్టైన్మెంట్ లాగే ఉంటుంది.
సూపర్. సో నేను ఇంకా బీసీలోనే ఎక్కువ ఈ సినిమాని చూడాలనుకుంటున్నాను వెళ్ళి స్టార్టింగ్ రియలీ? ఫస్ట్ డే. యా, ఓకే. బికాస్ దే విల్ ఫుల్లీ ఎంజాయ్. అంటే వీళ్ళు ఎలాగో ఆల్రెడీ వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, బట్ ఎందుకో ఈ సినిమా అక్కడికి వెళ్ళి చూడాలనిపిస్తుంది. నెక్స్ట్ ఏదైనా ఉందా మైండ్లో పాయింట్? ఉన్నాయండి. నాకు ఒక డివోషనల్ మైథాలజీ ఒకటి ఉంది. సో ఇంకొక కథ ఉంది, అది ఫ్యామిలీలోనే కొంచెం మీరు అన్నారు ఇందాక, బట్ యాక్షన్ ఉండదు కానీ ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం. టైటిల్ కూడా సూపర్ గుడ్ ఫ్యామిలీ అనుకున్నా. ఓకే. ఎప్పుడో ఇది 1 year బ్యాక్. సో అదొక హీరోలు చేసే సినిమా కాదు, ఇట్స్ క్యారెక్టర్. మలయాళంలో ఉంటాయి కదా మనకి క్యారెక్టర్ బేస్డ్ ఫిల్మ్. సూపర్ గుడ్ కి మీకు కూడా కనెక్షన్ ఉంది. మై ఫస్ట్ ఫిలిం, ఫస్ట్ తమిళ ఫిల్మ్ సూపర్ గుడ్ వాళ్ళది. అవును. ఒకటి మున్నాబాయ్ కైండ్ ఆఫ్ ఒక సోషల్ పాయింట్ని తీసుకొని ఎంటర్టైనింగ్ ఎలా చెప్దాం ఉంది. సో దీని తర్వాత ఎట్లా ఏంటనేది. సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్. కి. థ్యాంక్ యూ సో మచ్. మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ హ్యూమర్ యాంగిల్ నా కార్తిక్ ఘట్టంనేని గారు చూసి మిమ్మల్ని అవును చిత్రలహరి చేసేటప్పుడు ఎందుకంటే చాలా ఫస్ట్ లైక్ నోబడీ వుడ్ ఎక్స్పెక్ట్. నో. అవును. ఏమని చెప్పారు కార్తిక్ నువ్వు? మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? చిత్రలహరి పనిచేసేటప్పుడు కార్తిక్ మేము ఎప్పుడైనా షూట్ అయిన తర్వాత అలా బయటకు వెళ్ళినప్పుడు నాకు తెలిసిన సర్కిల్లో ఒక 4-5 ఉంటే కార్తిక్ విల్ బి ద ఫస్ట్ పర్సన్ విల్ లాఫ్ టు ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. తను అంత నాకు తెలిసి ఎవరితోనూ కూడా అంత నవ్వడు, ఇంకా కింద మీద పడిపోయి అంత నవ్వుతాడు. అంటే కనెక్షన్, నేను అన్న టైమింగ్ వర్డ్ కరెక్ట్గా తనకి స్పార్క్ అని అవుతాడు. సో అంత చూసాడనమాట. నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కదా నవ్వుతారు మనం చేసే ఫన్. సో అవన్నీ తనకి బాగా ఇన్బిల్ట్ తెలుసు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ క్యారెక్టర్కి భయపడాలి కానీ పోలీసు. సో విచిత్రమైన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటే ఇన్నోసెంట్గా కూడా ఉండాలని ఇంకా చెయ్యి అనిపిస్తుంది.